పూర్వం రత్నగిరి రాజ్యంలో జ్ఞాన సంపన్నుడు న్యాయప్రియుడు అయిన రాజు అమర్త్యవర్మ ఉండేవాడు. ఒకరోజు పొరుగు ప్రాంతానికి చెందిన చిన్నాధిపతి రాజు దర్శనార్థం వచ్చాడు. అతడు తెచ్చిన చిన్న సంచిని రాజు చేతుల్లో పెట్టి, ప్రభు, ఇందులో అరుదైన రత్నం ఉంది. మా రాజ్యంలో దీని అసలు విలువ నిర్ణయించే జ్ఞానులు లేరు. దయచేసి మీ రాజ్యంలోని నిపుణులతో పరిశీలింపజేయండి అని చెప్పి వెళ్ళిపోయాడు. రాజు సంచి తెరిచి చూస్తే కాంతి మెరుస్తున్నట్లుగా కనిపించే ఒక రాయి కనిపించింది. వెంటనే రాజ్యం నలుమూలల నుండి రత్న నిపుణులను పిలిపించాడు. వారు గంటల కొద్దీ పరిశీలించారు. పాత పుస్తకాలు తెరిచి చూశారు. ఇతర రత్నాలతో కూడా పోల్చారు. కానీ దాని అసలైన విలువ ఏది అనేది ఎవరూ ఖచ్చితంగా చెప్పలేకపోయారు. చివరికి ఒక అంచనాకు వచ్చారు. ఇది 1,00,000 నాణాల విలువదై ఉండొచ్చని చెప్పారు. ఇది విని అమర్త్యవర్మ సభను ఏర్పాటు చేసి, ఈ రాయి నిజమైన విలువను ఖచ్చితంగా చెప్పిన వారికి 10,000 నాణాలు బహుమతిని ప్రకటించాడు. కానీ సభలో నిపుణులెవరూ ముందుకు రాలేదు. నిశ్శబ్దంగా నిలబడ్డారు అందరూ. అప్పుడే రాజుకు ప్రీతిపాత్రుడైన విభాసు సభలోకి వచ్చాడు. రాజు మాట విని ముందుకు వచ్చి, మహారాజా, ఇది అమూల్య రత్నం కాదు, వెలకట్టలేని సాధారణ రాయి మాత్రమే అన్నాడు. రాజు ఆశ్చర్యపోయాడు. నీవది ఎలా నిశ్చయంగా చెప్పగలవని ప్రశ్నించాడు. విభాసు అందరినీ చీకటి గదికి తీసుకెళ్లి రాయిని అక్కడ టేబుల్పై పెట్టి చూపించాడు. ఇదిగో మహారాజా, నిజమైన రత్నం చీకటిలో కూడా స్వల్ప కాంతిని ఇస్తుంది. కానీ ఇది ఏ వెలుగు చూపడం లేదు. అందుకే ఇది విలువైన రాయి. రాజు సంతోషించి విభాసుకి 10,000 నాణాలు బహుమతిగా ఇచ్చాడు. కథ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.